సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరవండి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకను రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరిసిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధములైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవనైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడ్ల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ వందనాలు. మీ కృపను వేడుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ రాత్రి మీ కృపాసన ఎద్దుకు వచ్చి మీ వాక్యాన్ని ఇదిగోనయ్య మరొక మారు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉండగా, ఇందులో ఉన్న సత్యము మాకు అర్థమయ్యేలాగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మాకు బోధించి, ఇదిగో నీ ప్రజలు ఆలకించువారు మాత్రమే ఉండిపోకుండా ఆలకించిన దానిని పాటించేవారుగా ఉండడానికి కృప చూపించమని, బలహీనుడైన నన్ను కూడా బలపరిచి మీ నామంలో వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిజానికి సమూయేలు 12వ అధ్యాయాన్ని 5 భాగాలుగా విభాగం చేస్తే, అందులో మొదటి భాగము 1 నుంచి 5 వచనాలు సమూయేలు తన యొక్క నిజాయితీని, యథార్థతను నిరూపించుకునే సందర్భం. ఈ 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్న తర్వాత, సౌలుని సమూయేలు రాజుగా నియమించిన తర్వాత, సమూయేలు తన నాయకత్వాన్ని విడిచిపెట్టి వైదొలిగి మరి ఆ యొక్క బాధ్యతను సౌలుకి అప్పగించిన తర్వాత చేసిన చిట్టసవరి ప్రసంగము లేదా వీడుకోలు ప్రసంగం అని చెప్పాలి ఈ 12వ అధ్యాయం. ఎందుకంటే ఈ 12వ అధ్యాయం నుంచి మరి సమూయేలు యొక్క పాత్ర తగ్గిపోయి ఎవరి పాత్ర వెలుగులోకి వచ్చిందంటే సౌలు యొక్క పాత్ర వెలుగులోకి వచ్చింది. చూడండి, ఈ మొదటి వచనము ఈ విధంగా ప్రారంభించబడ్డది. అప్పుడు అని ఉంది. ఏమని ఉంది? అప్పుడు. సో 1వ వచనము, 2వ వచనము, 3వ వచనాన్ని విడివిడిగా మాట్లాడుకుంటే, మొదటి వచనము బాధ్యతను సరిగ్గా అప్పగించిన నాయకుడు. బాధ్యతను సరిగ్గా అప్పగించిన నాయకుడు ఏ విధంగా అప్పగించాడు అన్నది చూద్దాం. ఈరోజు మన వర్తమానం పేరు ఏంటంటే, నాలాంటి సేవకుడైతే బోధ కంటే బ్రతుకు ముఖ్యం. నాలాంటి సేవకుడైతే బోధ కంటే ఏం ముఖ్యం? బ్రతుకు లేదా సాక్ష్యం గొప్పది. సాక్ష్యం ముఖ్యం. ఒకవేళ మీలాంటి విశ్వాసులైతే మీకున్న పదవి కంటే లేదా మీదున్న స్థితి కంటే మీ సాక్ష్యం ముఖ్యం. ఎంటర్గా చెప్పాలంటే ఒక మాటలో, ఇక్కడున్న మన అందరి యొక్క బ్రతుకుల కంటే సాక్ష్యాలు చాలా ముఖ్యమని చెప్పడమే ఈ వర్తమానం పేరు. మీరు చూడండి, అప్పుడప్పుడు కొంతమంది పేర్లు చెప్పగానే వాడి సాక్ష్యము బయటకు వస్తుంది. పలానా ఆమె నీకు తెలుసా, ఆమె గురించి ఏమన్నా చెప్పంటే చెప్తే 2 మాటలు చెప్తారు. అయితే మంచిదని చెప్తారు, అయితే చెడ్డదని చెప్తారు. అంటే మన పేరు చెప్పగానే మన సాక్ష్యం ఏమవుతుంది? బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఏది ముఖ్యము? నాలాంటి సేవకుడు బోధ కాదు ముఖ్యం. నేను ఎంత గొప్ప బోధ అయినా చేయొచ్చు, కానీ నా బ్రతుకు లేకపోతే, సాక్ష్యం లేకపోతే. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంత భక్తిగానైనాను, ప్రార్థన అయినను, లేదా ఇవ్వడమైనను, లేదా మరొకటి ఏదైనాను చేయొచ్చు, సాక్ష్యం బాగోకపోతే వ్యర్థమని చెప్పడమే ఈ యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం. ఇందులో మొట్టమొదటి మాట అప్పుడు అని రాయబడ్డది. అప్పుడు అంటే ఎప్పుడు అన్న ప్రశ్న వేసుకుంటే, ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం దగ్గర రావాలి. 8వ అధ్యాయం 1వ వచనం ఇలా ప్రారంభించబడ్డది. సమూయేలు వృద్ధుడైనప్పుడు అని ఉంది. అప్పుడు అనే మాటకి ఎప్పుడు? సమూయేలు వృద్ధుడైనప్పుడు. వృద్ధుడైనప్పుడు ఏం జరిగిందంట? చూడండి, అతని యొక్క 2 కుమారులు న్యాయాధిపతులుగా నియమిస్తే వాళ్ళు తన యొక్క తండ్రి యొక్క ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలే లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేశారు. రెండోది, ఇశ్రాయేలు ప్రజలు సకల జనులు మర్యాద చొప్పున మాకేం కావాలన్నా రాజు కావాలన్నారు.
ఆ మాట విన్న సమూయేలు ఫీల్ అయ్యి బాధపడి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు నువ్వెందుకు అలా ఫీల్ అవుతావు, వాళ్ళు వద్దన్నది నిన్ను కాదు నన్నే, అయినా సరే వాళ్ళ కోరిక మేర చొప్పున నువ్వు వాళ్ళకి ఎవరిని ఏర్పాటు చేయి, రాజుని ఏర్పాటు చేయి అన్నాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, ఒరే బాబు ఇశ్రాయేలు ప్రజలారా, మీరు సకల జనులు మర్యాద చొప్పున రాజును కోరుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మీ జీవితంలో ఒక రాజు అనేవాడు వస్తే అతను వల్ల కలిగే ఇబ్బందులు ఏంటన్నది 8వ అధ్యాయం 10వ వచనం నుంచి చెప్పడం జరిగింది. సో అవన్నీ వాళ్ళు ఆలకించారు. అయినా సరే మాకు రాజు కావాలన్నారు. అప్పుడు దేవుని యొక్క సంకల్పంలో ప్రణాళికలో భాగంగా 9వ అధ్యాయానికి వచ్చేసరికి మరి కీషు కుమారుడు అనబడుతున్న సౌలు యొక్క పేరు ఎంటర్ అవుతూ ఉంటుంది. అతను గార్ధమంలో వెతుక్కోవడానికి వెళ్ళిపోయిన దేవుని యొక్క సంకల్పంలో దేవుడైనను ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా అభిషేకించే సందర్భం అనేది మనకి 9వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. సో 9వ అధ్యాయంలో మరి సౌలు గార్ధభామలు వెతుక్కోవడానికి వెళ్ళడం, సమూయేలును కలుసుకోవడం, సమూయేలు అతన్ని 10వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి వ్యక్తిగతంగా అభిషేకం చేయడం, కొన్ని సూచనలు చెప్పడం, మరి సౌలు మీదకి దేవుని ఆత్మ రావడం, ఆయన కూడా ప్రవశించడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మరి సమూయేలు మీరు కోరుకున్నటువంటి రాజు ఎవరో కాదు ఇతనే అని సౌలు యొక్క పేరును ప్రస్తావిస్తే అందులో కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షించును అని చెప్పుకుని అతన్ని నిర్లక్ష్యం చేస్తే కొంతమంది దేవుని యొక్క హృదయ ప్రేరేపణ కలిగిన సూర్యులు అతని వెంట వెళ్ళారు. ఇలా జరిగిన తర్వాత 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైందంటే, ఇదిగో అమూల్యుడు అనబడుతున్న నాహోషు యాబేషు గిలాదు వారి మీదకి మరి యుద్ధానికి వచ్చి వాళ్ళకి సవాలు విసిరితే మరి యాబేషు గిలాదు వారు ఆయా గోత్రాలకి మరి దూతలను పంపించి, అయ్యా మా పరిస్థితి ఎలాగుంది, ఎవరైనా మాకు సహాయం చేయగలుగుతారంటే ఆత్మాభిషేకం చేత నిండిబడినటువంటి సౌలు మరి అందరికీ వర్తమానం పంపి ఆ అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడే వాళ్ళందరినీ హతం చేశాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే మరలా వీళ్ళందరినీ గిల్గాలుకి పిలిపించి రాజ్యస్థాపన మరలా చేసి, ఇదిగో మీరు అందరూ కోరుకున్నబడుతున్న సౌలు అనే ప్రజల యొక్క ఆమోదం చేత మరలా పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ 12వ అధ్యాయం 1వ వచనం అప్పుడు అని రాయబడినది. అంటే 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయంలో జరిగిన పరిణామాలన్నీ తర్వాత అప్పుడు చివరిగా సమూయేలు తన చివరి వీడుకోల ప్రసంగం ఇశ్రాయేలు ప్రజలందరితో చేస్తూ ఉంటూ ఒక రకంగా తన యొక్క వ్యక్తిగత నిజాయితీని పరీక్షించడానికి లేదా నిరూపించుకోవడానికి ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. చూడండి, మొదటగా ఈ వచనంలో సమూయేలు 2 విషయాలు స్పష్టం చేస్తున్నాడు. నేను చదువుతా ఉన్నాను 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అన్నాడు, ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. అంటే ఇక్కడ సమూయేలు 2 విషయాలు స్పష్టం చేస్తున్నాడు. ఒకటి, నేను మీ మాట విన్నాను. రెండోది, మీరు కోరుకున్నట్టు రాజుని నియమించాను. మీరు ఏం కోరుకున్నారు? రాజు కావాలన్నారు. నేను మీ మాట ఆలకించాను. రెండోది, మీ మాట ప్రకారం నేను ఏం చేశాను? రాజును కూడా నియమించాను అని చెప్పి సమూయేలు తన యొక్క న్యాయాధిపతి పాత్రను ఇప్పుడు రాజుగారికి అప్పగిస్తున్నటువంటి సందర్భం. అందుకే మొట్టమొదటి మాట ఏంటంటే బాధ్యతను సరిగ్గా అప్పగించిన నాయకుడు. బాధ్యతను సరిగ్గా అప్పగించిన నాయకుడు. ఎందుకని? ఇంతవరకు ఇశ్రాయేలు బాధ్యత ఎవరు తీసుకున్నారు? సమూయేలు తీసుకున్నాడు. ఇప్పుడు దేవుని కోరిక మేరకు, దేవుని యొక్క చిత్తం మేరకు సౌలును రాజుగా అభిషేకించాడు కాబట్టి ఇప్పుడు బాధ్యతలన్నీ ఎవరికి అప్పగిస్తున్నాడు? సౌలుకు అప్పగిస్తున్నాడు. కాబట్టి తన బాధ్యతను సరిగ్గా అప్పగించినటువంటి సందర్భము ఇక్కడ కనబడుతూ, నేను మీ మాట విని మీరు కోరుకున్నట్టు రాజును ఏర్పాటు చేశానని స్పష్టం చేస్తూ, ఇక మీదట మీకు ఏ సమస్య వచ్చినా సరే నన్ను నిందించకండి. ఎందుకని? మీరు ఎవరిని కోరుకున్నారు? రాజును కోరుకున్నారు. కాబట్టి ఇక మీదట మీకు ఏ సమస్య వచ్చినా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి అన్న విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడంటే స్పష్టం చేస్తున్నాడు. ఎందుకు సమూయేలు ఈ విధంగా స్పష్టం చేస్తున్నాడు లేదా ఈ విధంగా అన్నాడంటే, నిజానికి నిజమైన రాజు ఎవరు? దేవుడే. ఆనాడైనా ఈనాడైనా నిజమైన రాజు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకి? దేవుడే.
కానీ వాళ్ళు సకల జనులు మర్యాద చొప్పున ఒక మానవ పద్ధతిలో రాజును కోరుకున్నారు కాబట్టి, బాబు ఇదిగో మీరు రాజును కోరుకున్నారు, ఇక మీదట ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య ఇదిగో మీ రాజుగారి దగ్గరికి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి, ఇక్కడ సమూయేలు నిజమైన రాజు దేవుడైనా మీరు రాజును కోరుకున్నారు కాబట్టి, మీరు రాజును కోరుకున్నంత మాత్రాన దేవుని పట్ల మీ బాధ్యత ఏమీ మారదు. ఎవరి పట్ల? దేవుని పట్ల మీ బాధ్యత ఏమీ మారదు. కాకపోతే కొత్తగా మీ జీవితంలో ఒక రాజు అనే ఒక వ్యక్తి వచ్చాడు. రాజు ఉన్నా రాజు లేకపోయినా మీరు మాత్రం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కాబట్టి మీ బాధ్యత ఏమీ మారదు. రాజుగారు వచ్చినంత మాత్రాన మీ బాధ్యత ఏమీ మారదు. మీరు తప్పకుండా దేవుడి పట్ల మీ బాధ్యతను నెరవేర్చాలి అన్న విషయాన్ని ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మనము దేవుని దగ్గర ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు, మరలా చెప్తాను చూడండి, మనము దేవుని దగ్గర ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు, చాలామంది అందుకే ఈ రోజున భక్తి చేస్తున్నారు, దేవుడి దగ్గర ఏదో కోరికలు కోరుకోవడానికి వస్తున్నారు చాలామంది. మధ్యాహ్నం చెప్పాను కదా ఉపవాస ప్రార్థనలో. సరే, ఇప్పుడు ఆలోచన చేస్తే చాలామంది దేవుని దగ్గర ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు, ఒకవేళ అది జరిగిందనుకో, నెరవేరిందనుకో, ఇది దేవుడి ఇష్టమని భావించకండి. ఇది దేవుడి ఇష్టమని భావించకండి. ఎందుకని? మనం కోరుకున్న కోరికలు నెరవేరినంత మాత్రాన్ని దేవుని చిత్తమని అనకండి. అలా అనుకుంటే ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న కోరిక ఏంటి? ఆ కోరిక సకల జనులు మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్న కోరిక దేవుని చిత్తమా? దేవుని చిత్తం కదా? దేవుని చిత్తం కాదు. అయినా సరే వాళ్ళ కోరిక నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. ఇప్పుడు నెరవేరింది కాబట్టి దేవుని చిత్తమని అనొచ్చా? చెప్పండి అమ్మా. నెరవేరింది కాబట్టి దేవుని చిత్తమని అనొచ్చా? అందుకే మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దేవుని చిత్తం కాబట్టి ఇలా జరిగింది బాబు అని అనకండి. కొన్నిసార్లు దేవుని చిత్తం కూడా కాకపోవచ్చు. నువ్వు కోరుకున్నావు, జరిగింది, తర్వాత మంచి అయినా చెడైనా నువ్వే అనుభవించాలి. రెండోది, ప్రజలు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు వాటిని కూడా తన సార్వభౌమాధికారానికి అనుగుణంగా మార్చుకుంటాడు. ప్రజలు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి మధ్య కూడా దేవుడు వాటిని తన సార్వభౌమాధికారానికి అనుకూలంగా చేసుకుంటాడు, మార్చుకుంటాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నారు. రాజును కోరుకున్నంత మాత్రాన దేవుడు తన యొక్క జోక్యం ఏమీ లేకుండా పోలేదు. తన చిత్తానుసారంగానే ఏం చేశాడు? జరిగించాడు. కాబట్టి కోరికలు కోరుకున్నంత మాత్రాన నెరవేరకపోతే దేవుని చిత్తమని ఎప్పుడూ అనుకోకండి. కొన్నిసార్లు దేవుని చిత్తం కూడా కాదు. ఇక్కడ ముఖ్యమైన 3 విషయాలు. ఒకటి, ప్రజల కోరిక కంటే దేవుని చిత్తం గొప్పదే. నేర్చుకోండి అందరూ. ప్రజలు కోరిక కంటే, లేదా నీ కోరిక కంటే ఎవరి చిత్తం గొప్పది? దేవుని చిత్తం గొప్పది. అందుకే మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం ఏమిటని కాదు, నీ చిత్తానికి అనుగుణంగా నా జీవితాన్ని మార్చండి అని అడగాలి. చాలామంది ఈ విధంగా ప్రార్థన చేస్తారు, నా జీవితంలో నీ చిత్తం ఏంటి ప్రభువా? అది కాదు అడగడం. అసలు నీ చిత్తం చేయడానికి నేను ఏం చేయాలి? నా బ్రతుకుని ఎలా మార్చుకోవాలి? ఇది మనం అడగవలసింది. చదువుకున్న వాళ్ళైతే ఏ ఉద్యోగం కొరకు, ఏ చదువు కొరకు, లేకపోతే నా పిల్ల కొరకు. ఇది కాదు, ప్రభా నేను ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోకపోయినా నా బ్రతుకు ద్వారా ఎవరి చిత్తం జరగాలి? నీ చిత్తం జరగాలి. ఇది మనం చేయవలసిన ప్రార్థన. అందుకే మరలా చెప్తున్నాను, నీ కోరికల కంటే దేవుని చిత్తం ముఖ్యము. ఎందుకంటే మనకు కావలసిందంతా దొరికినా అది తప్పగా దేవుని పరిపూర్ణ చిత్తం అని అనుకోకండి. నీకు కావలసింది జరిగినంత మాత్రాన అది తప్పకుండా దేవుని చిత్తం అని మాత్రం అనుకోకండి. రెండోది, నాయకులు మారచ్చు కానీ దేవుడు మారడు. ఏంటండి? నాయకులు మారచ్చు కానీ దేవుడు మారడు. ఇంతవరకు సమూయేలు నడిపించాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు? సౌలు వచ్చాడు. సౌలు తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. కానీ దేవుడు మాత్రం మారడు. ఎందుకంటే ఇక్కడ సమూయేలు నాయకత్వం నుండి వెనక్కి వెళ్తున్నాడు, సౌలు నాయకత్వంలోకి ముందుకు వస్తున్నాడు. కానీ దేవుని అధికారం మాత్రం అలాగే ఉంటుంది. మూడోది, మరి ముఖ్యంగా పరిస్థితులు మారినా దేవుని పట్ల విధేయత మారకూడదు. పరిస్థితులు మారినా దేవుని పట్ల విధేయత మారకూడదు. లేనప్పుడు దేవుడి పట్ల ఏ విధేయత కలిగి ఉన్నావో
ఉన్నప్పుడు దేవుడి పట్ల అదే విధేయత కలిగి ఉండాలి. ఒకవేళ ఉన్నప్పుడు ఏ విధేయత కలిగి ఉన్నావో లేనప్పుడు కూడా దేవుడి పట్ల అదే విధేయత కలిగి ఉండాలి. కానీ ఈ రోజున ప్రజలు లేనప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, సమస్య ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి తెగ ఏడుస్తారు, తెగ ప్రార్థన చేస్తారు. కానీ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ఏం చేస్తారు? మర్చిపోతారు. అందుకే పరిస్థితులు మారినా మారికపోయినా దేవుని పట్ల విధేయత మాత్రం ఏం చేయకూడదు? మారకూడదు. ఇక్కడ రాజు మారాడు అంటే నాయకత్వం మారింది. సమూయేలు పోయి ఎవరు వచ్చాడు? సౌలు వచ్చాడు. కానీ దేవుడు మారాడా? అదే మారలేదు. కాబట్టి ఇక్కడ మీకు చిన్నగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వం ఒకటే, ఇప్పుడు ఒక ప్రభుత్వాలు మారాయి. కానీ మన విశ్వాసం మాత్రం ఏమవకూడదు? మారకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా మన దేవుడి పట్ల ఉన్న విశ్వాసం మనం ఏం చేయకూడదు? మారకూడదు. ఆ ప్రభుత్వం వచ్చిందని ఒకలాగా, ఈ ప్రభుత్వం వచ్చిందని ఒకలాగా క్రైస్తవులు ఉండకూడదు. అలాగ ఉన్నావంటే నువ్వు పరిస్థితులను బట్టి ఏమైపోతున్నట్టు? మారిపోతున్నట్టు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్రైస్తవులు ఏ రాజకీయ పక్షాన ఉండకండి. మనం అందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది ఏ ప్రభుత్వం అయినా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఏమన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు? నువ్వు సుఖంగాను బ్రతుకు నిమిత్తము సకల జనులందరి కొరకు ఏం చేయాలంట? అందులో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అలాంటిదప్పుడు ఆ పార్టీతోనూ ఈ పార్టీతో నీకు పనేటి? మనకి ఏ పార్టీతోనూ పని లేదు. దేవుడు మనం పరిపాలించడానికి ప్రభుత్వాలను ఇచ్చాడు, నాయకులను ఇచ్చాడు, అధికారులను ఇచ్చాడు. వాళ్ళకు లోబడాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని పార్టీలను బట్టి, నాయకులను బట్టి, అధికారులను బట్టి మనము విశ్వాస ప్రమాణాల నుండి తొలగిపోకూడదు. ఎందుకంటే రాజులు మారచ్చు, నాయకులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చేమో, కానీ మన దేవుడు మారని దేవుడు. కాబట్టి మన జీవితానికి నిజమైన అధిపతి ఎవరంటే దేవుడే. ఇది మొదటి వచనం. ఇకపోతే 2వ వచనం, దీర్ఘకాలం విశ్వసనీయంగా నడిచిన నాయకుడు. ఎంతకాలం అంటండి? దీర్ఘకాలం అంటే చాలా కాలం విశ్వసనీయంగా నడిచిన నాయకుడు సమూయేలు. చూడండి 2వ వచనం, రాజు మీ కార్యములు జరిగించును, నేను తల నెరిసిన ముసలివాణ్ణి, నా కుమారులు మీ మధ్య ఉన్నారు, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యాలను ఏం చేశాను? జరిగించుచు వచ్చి తిని అని రాయబడి ఉన్నది. ఈ వచనంలో సమూయేలు యొక్క వయసు, తన కుమారుల గురించి, తన దీర్ఘకాలం చేసిన పరిచర్య గురించి ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా మనుషులు గతంలో చేసిన మేలుని ఏం చేసుకోరంటే గుర్తు చేసుకోరు. ఈ రోజున పరిస్థితులు మారేసరికి వాస్తవాన్ని మర్చిపోయి, గతంలో ఉన్న మేలులు పొందుకున్న విధానాన్ని మర్చిపోయి నువ్వెవడరా, నువ్వెంత అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి మనుషుల యొక్క నైజం అది. ఎప్పుడు కూడా మనిషి మేలు పొందుకుంటే మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు మేలు చేస్తే మర్చిపోయినా పర్లేదు. అర్థమైంది ఈ మాట? నువ్వు ఇతరుల దగ్గర నుండి మేలు పొందుకుంటే ఆ మేలుని ఎప్పుడు మర్చిపోకు. ఒకవేళ నువ్వు ఇతరులకు ఏదైనా మేలు చేసావనుకో, మర్చిపో. నేను పలానా వాళ్ళకి మేలు చేశాను అని గుర్తుపెట్టుకొని తెప్పవలసిన పని ఏమీ లేదు. కానీ ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి తన జీవితకాల దీర్ఘకాల యొక్క పరిచర్యను గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే దీనికి ఒక కారణం ఉంది. అది 3వ అధ్యాయం 3వ వచనం 4, 5 వచనాల్లో కనబడుతుంది. అందుకే ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్, ఇదిగో రాజు మీ కార్యాలను జరిగిస్తాడు. అంటే ఏంటి? ఇంతకాలము నేను మీకు నాయకత్వం వహించాను, ఇప్పుడు బాధ్యత సౌలుకి అప్పగించబడ్డది. కాబట్టి ఇక మీదట మీ కార్యాలు ఎవరు జరిగిస్తారంటే రాజుగారు జరిగిస్తారు అని ఒకటి డిక్లేర్ చేశాడు. రెండోది ఏం చెప్తున్నాడు? ఇక్కడ నా కుమారులు కూడా మీ మధ్యన ఉన్నారు అనడానికి ముందు నేను తల నెరిసిన ముసలివాణ్ణి అన్నాడు. నేను తల నెరిసిన ముసలివాణ్ణి అన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఏంటి ఆ మాట? మీ కార్యాలు ఎవరు జరిగిస్తారని చెప్పాడు? రాజు. ఇక్కడ మనం ఒక పాఠం ఏంటంటే ఆధ్యాత్మిక పాఠం, దేవుని పరిచర్యలో స్థానం శాశ్వతం కాదు. స్థానం అంటే పోస్టు. కొన్ని చర్చి బిల్డింగ్లో చర్చి సక్రమంగా రన్ అవ్వడానికి కొంతమంది పరిచారకులు ఉంటారు. ఫస్ట్ పాస్టర్ గారు ఉంటారు, తర్వాత పరిచారకులు ఉంటారు,
తర్వాత విశ్వాసులు ఉంటారు, కొన్ని చోట్ల పెద్దలు ఉంటారు. ఈ పోస్టులు ఎప్పుడు పరిమితం కాదు. నీకు ఆ టర్మ్లో ఆ సందర్భంలో నేను ఒక పెద్దగానో లేదా ఒక పరిచారకుడిగా నియమించారు. జీవితాంతం నువ్వే చేయాలని కాదు, నీ తర్వాత మరొకరు కూడా ఏం చేయొచ్చు. ఇప్పుడు సమూయేలు జీవితాంతం అతనే నాయకత్వం వహించాలని కాదు. ఇప్పుడు తన యొక్క బాధ్యత అయిపోయింది. ఇప్పుడు తన బాధ్యతను ఏం చేశాడు? సౌలుకు అప్పగించాడా లేదా? అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? దేవుని పరిచర్యలో మనకి ఇవ్వబడిన పొజిషను శాశ్వతము కాదు, ముఖ్యం కాదు అంటలేదు, శాశ్వతం కాదు అంటున్నాను. రెండోది, ఒక సమయంలో దేవుడు ఒకరిని, మరొక సమయంలో మరొకరిని దేవుడు ఏం చేసుకుంటాడో తన బాధ్యతల కొరకు వాడుకుంటాడు. ఉదాహరణకి మన చర్చి బిల్డింగ్, చర్చి పరిచర్య విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభంలో ఒకరు, తర్వాత మరొకరు వచ్చారు, తర్వాత మరొకరు వచ్చారు. ఈ రోజున నేను చేస్తున్నాను, నా తర్వాత మరొకరు చేస్తారు. ఇక్కడ ఎప్పుడు ఎవరి పొజిషను శాశ్వతమో కాదు. కాకపోతే మనకిచ్చిన పరిధిలో దేవుడు మనకిచ్చిన పరిచర్యను ఆయనకి చిత్తానుసారంగా చేసామా లేదన్నది మనం గ్రహించాలా. ఇది దేవుడు మనకు అప్పగించిన ఒక గొప్ప బాధ్యతగా చూడాలి. కాబట్టి దేవుని పరిచర్యలో స్థానం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఇక్కడ అదే మాటని జ్ఞాపకం చేసుకొని సమూయేలు అంటాడు, ఇక మీదట మీ కార్యాలు ఎవరు జరిగిస్తారు? ఇదిగో రాజుగారు జరిగిస్తారు. ఎందుకంటే ఆయన కారణం చెప్తున్నాడు, నేను తల నెరిసిన ముసలివాణ్ణి. అంటే నా దగ్గర ఒక రకంగా ఓపిక లేదు. ఆయన ఎన్నాళ్ళు ఆయా చోట్లకి వెళ్ళి పంచాయతీలన్నీ కూడా ఏం చేసేవాడు? తేల్చేవాడు. సమూయేలు ఆయా చోట్లకి వెళ్ళి ఏం చేసేవాడు? తగువులని ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని ఏం చేసేవాడు? ఇప్పుడు నాకు ఓపిక లేదు, నేను తల నెరిసిన ముసలివాణ్ణి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను వృద్ధుడిని అనే విషయాన్ని అంగీకరిస్తున్నాడు. వృద్ధుని అనే విషయాన్ని అంగీకరిస్తున్నాడు. అంటే ఒక రకంగా తాను తక్కువ చేసుకోవటం లేదు, కానీ నా జీవితం ముగింపు దశకు వచ్చేసిందని చెప్తున్నాడు. చూడండి, గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ టైం పెడుతుంది. ఎందుకు పెడతారు రిటైర్మెంట్ టైము? ఇంక చాలు, నీ ఓపిక అయిపోయింది, ఇంక మంది చేయలేవు, నువ్వు ఇబ్బంది పడాలా, మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని ఒక టైం పెడుతుంది. విచిత్రం ఏంటంటే రాజకీయంలోనే రిటైర్మెంట్ లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే, నేను వృద్ధుడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నా జీవితం ముగింపు దశకు వచ్చింది అన్న వాస్తవాన్ని ఒప్పుకుంటూ ఏమంటున్నాడంటే, దేవుని సేవలో మనకు అప్పగించబడిన సమయము విలువైనదిగా నేను భావించి ఇంతవరకు సేవ చేశాను. మీరు రాజును కోరుకున్నారు కాబట్టి ఇదిగో రాజుగారికి అప్పచెప్పేశాను అని తన యొక్క వాస్తవ స్థితిని లేదా పరిస్థితిని గ్రహించి నేను ముసలివాణ్ణని ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ మూడోది ఏమంటాడంటే, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు అని వాళ్ళ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇక్కడ నా కుటుంబం మీతోనే ఉంది, నా కుటుంబం కూడా ఎక్కడో లేదు, నా కుటుంబం కూడా ఎవరితో ఉంది? మీతోనే కలిసి ఉంది. నేను ఏమీ దాచుకోకుండానే ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నాను, నేను ఏమీ దాచుకోకుండానే ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. అంతేకాదు, రేపటి దినాన నా కుమారులు ఏదో ఇది మా తండ్రి ఆస్తి, మా నాన్న ఆస్తి అన్నట్టు కాకుండా, ఇప్పుడు నా కుమారులు నేను కూడా ఎవరికి లోబడాలి తెలుసా? ఎవరికి లోబడాలా? ఇదిగో మీరు కోరుకున్న రాజుకి మేము లోబడాలి. ఎందుకంటే ఇప్పుడు మనందరి మీద ఎవరున్నారు? సౌలు అనబడుతున్న రాజు ఉన్నాడు. కాబట్టి ఇదిగో నేను నా కుమారులు కూడా మధ్య నుండి ఈ మాట చెప్తున్నాను అని ఆయన కుమారుల యొక్క ప్రస్తావన కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే, వాళ్ళ కుమారులు కూడా తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? నాయకత్వం లేదా నా తర్వాత నా కుటుంబం చేయాలన్నది కాదు, ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళే చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను నా కుమారులు కూడా ఏం చేయాలంటే దాన్ని మేము అంగీకరించి ఒప్పుకోవాలి, లోబడాలి. పైగా నా బిడ్డలు కూడా దేవుడు నాయకత్వం ఇచ్చాడు, కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. మనం చదివాం 8వ అధ్యాయంలో, వాళ్ళు లంచగొండులే న్యాయాన్ని ఏం చేశారు? తిప్పివేశారు. అంటే దేవుడు నాయకత్వం ఇస్తే దాన్ని ఏం చేయాలి? మనం నిలుపుకోవాలి. ఇప్పుడు నాకు సేవకునిగా దేవుడు అవకాశం ఇచ్చాడండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే ఆయన చేయమన్న విధంగా నేను సేవ చేస్తూ చెప్పాను కదా, నా బ్రతుకు కంటే ఏం బాగుండాలి? నా సాక్ష్యం బాగుండాలి, నేను నిలబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీరు కూడా దేవుడు ఏ బాధ్యతలు అయితే చెప్పాడో, అది సంఘ బాధ్యతలు అవ్వచ్చు, సామాజిక బాధ్యతలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని ఏం చేయాలి తెలుసా? నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం అంటే ఉద్యోగాలు వ్యాపారాలు కాపాడుకోవడం కాదు,
నీతిగా నిజాయితీగా జీవించమని. ఆ విషయాన్ని 3వ వచనంలో చెప్తా ఉన్నాడు. అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ చూడండి, అక్కడ బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యాలు జరిగించాను అని చెప్తున్నాడు 2వ వచనంలో. ఎప్పటి నుంచి అంటండి? నాకు తెలిసి భూమి మీద సీనియర్ పాస్టర్ గారు ఎవరైనా ఉన్నాడంటే అది సమూయేలే. ఎందుకంటే ఎవరైనా సేవకు వచ్చారంటే 20 సంవత్సరాల వయసులో వస్తారు, 30 సంవత్సరాల వయసులో వస్తారు, లేదా 40, 50, కొంతమంది 80 సంవత్సరాల వయసులో వస్తారు. కానీ బాల్యం నుండి సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సమూయేలే. అంటున్నాడు బాల్యము నుండి నేటి వరకు అంటే సౌలుకి బాధ్యతలు అప్పగించేంత వరకు కూడా మీ కార్యాలు ఎవరు చూశాను? నేనే చూశాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే సమూయేలు పరిచర్య ఒకరోజు పరిచర్య కాదు, కొంతకాలం పరిచర్య కాదు, జీవితకాలం పరిచర్య చేశాడు. ఎంతకాలం అండి? జీవితకాలం ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, ప్రవక్తగా ఉన్నాడు. ఈ మాటలు ప్రస్తావించడం గల కారణం ఏంటంటే తన యథార్థను నిరూపించుకోవడానికి ఈ 2వ వచనంలో మాట్లాడాడు. ఏమిటండి తన యథార్థత అంటే 3వ వచనం చెప్పడానికి ముందు ఈ వచనంలో ఉన్న ముఖ్యమైన విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. ఇందులో ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎలా చూడండి, నాయకత్వం దేవుడిచ్చిన బాధ్యత, అది మన సొత్తు కాదు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, అవకాశం, ఇది నా సొత్తు కాదు. తర్వాత మరొకరు చేయొచ్చు. ఒకవేళ నేను జీవితాంతం చేయాలన్నా నాకు ఓపిక ఉండాలి కదా, నేను ఆరోగ్యంగా ఉండాలి కదా, నేను సజీవుడిగా ఉండాలి కదా. నాకు ఓపిక లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా నేనే చెప్పేస్తానంటే మరి సంఘానికి అర్థం అవ్వాలి కదా. కాబట్టి ఎప్పుడు గమనించండి, నాయకత్వం దేవుడు ఇచ్చిన బాధ్యత, దాని ఉన్నంతలో చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఎవరి సొత్తు కాదు. 2వది, నాయకుడికి మంచి పేరు అవసరం. నాయకుడికి ఏం అవసరం అండి? మంచి పేరు అవసరం. అందుకే తన జీవితాన్ని ఇక్కడ సమూయేలు ప్రజల పరిశీలనకే వదిలేశాడు. తన జీవితాన్ని ఎవరి ముందు పెట్టాడు? ప్రజల ముందు పెట్టాడు. అది 3వ వచనంలో కనపడుతుంది. తర్వాత 3వ మాట, వృద్ధాప్యము పరిచర్యకు ముగింపు కాదు. గమనించండి, ఇక్కడ సమూయేలు నాయకత్వ బాధ్యతలను తప్పుకున్నాడు కానీ దేవుని పరిచర్య మాత్రం మానలేదండి. అది గమనించాల. మీకు అర్థమవుతుందా? సమూయేలు నాయకత్వ బాధ్యతలకు వాళ్ళకి ఎవరికి అప్పచెప్పాడు? రాజుకి అప్పచెప్పాడు. ఆయనంత మాత్రాన్ని దేవుడు పని ఆపేలేదు. కాబట్టి వృద్ధాప్యం అనేది పరిచర్య ముగింపు కాదు. సమూయేలు కేవలం నాయకత్వ బాధ్యత నుండి వెనక్కి వచ్చాడు. దేవుని సేవను మాత్రం ఆయన ఆపలేదు. బ్రతికినంతకాలం ఏం చేశాడు? దేవుని సేవ చేశాడు. 4వది, మన జీవితమే మన పరిచర్యకు సాక్ష్యంగా ఉండాలి. మన జీవితమే మన పరిచర్యకి ఎలా ఉండాలి? సాక్ష్యంగా ఉండాలి. పలానా ఆమె పరిచర్య పడి చచ్చిపోతుందండి అని నీ పేరు చెప్పగానే ఆ ఆలోచన రావాలి. పలానా అతను దేవుడికి ఇవ్వడంలోనండి ముందుంటాడండి, లేదా పలానా ఆమె ప్రార్థన చేయడానికండి ముందుంటుందండి, లేదా పలానా అతను ఇంకా ఆలిను అనండి అన్నీ అయినే చూసుకుంటాడండి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్పాను? నువ్వేటో నీ యొక్క పరిచర్య సాక్ష్యము చెప్పాలి. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. మీ పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుందో ప్రజలకి? ఈ పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుందో ప్రజలకు ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి మన జీవితమే మన పరిచర్యకు సాక్ష్యంగా ఉండాలి. సమూయేలు తన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అతని జీవితం గురించి సాక్ష్యం చెప్తారు. అది 4, 5వ వచనంలో కనబడుతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, సేవకుడైన నాకైనా, విశ్వాస అయిన మీరైనా మీ యొక్క స్థితి కంటే సాక్ష్యం గొప్పది. మీ స్థితి కంటే సాక్ష్యము ముఖ్యము. సాక్ష్యం లేనివాడు నోటుతో ముత్యాలు లాంటి మాటలు పలికిన, సాక్ష్యం లేనివాడు అనగా మాదిరి లేనివాడు నోటుతో ముత్యాలు లాంటి మాటలు పలికిన జరే ఉపయోగము లేదు. మనం దేవుని కోసం చేసే పరిచర్య కంటే ఆ పరిచర్య ఎలా చేస్తున్నామన్నదే ఎంతో ముఖ్యము. నేను సేవకునిగా పరిచర్య చేస్తున్నానని కాదు, ఆ పరిచర్య దేవునికి చిత్తానుసారంగా చేస్తున్నానని లేదా, ఒక విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నానన్నది కాదు, ఆ జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా అన్నది పరిశీలన చేసుకోవాలి. ఇది 2వ వచనం చెప్తున్న మాట. ఇకపోతే 3వ వచనం చూద్దాం. ఈ 3వ వచనం తన జీవితాన్ని పరిశీలనకు ఉంచిన నాయకుడు. మొట్టమొదటిది బాధ్యతను అప్పగించిన నాయకుడు. 2వది దీర్ఘకాలం పరిచర్య చేసిన
నాయకుడు. మూడోది, తన జీవితాన్ని ప్రజల ముందర ఉంచి మీరే పరీక్షించుకోండి అని చెప్పిన నాయకుడు. ఏమి చెప్పాడంటే ఈ వచనంలో తన నిజాయితీని బహిరంగంగా నిరూపించుకోవడానికి ప్రజలను సాక్ష్యం చెప్పమని ఒక సవాలు విసురుతున్నాడు. ఏ విసురుతున్నాడో చూడండి 3వ వచనంలో. ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఎద్దునైనా తీసుకున్నానా? ప్రశ్న. రెండోది, ఎవరి గార్ధమునైనా పట్టుకొని పోయానా? మూడోది, ఎవరికైనా అన్యాయం చేశానా? నాలుగోది, ఎవరినైనా బాధ పెట్టానా? ఐదోది, న్యాయము అగపడకుండా ఎవరి యొద్దైనా లంచం పుచ్చుకున్నానా? ఒకవేళ అలాగ చేస్తే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వాడు వచ్చి నా మీద సాక్ష్యం పలకవలను, అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఏం చేస్తాను? ఇచ్చివేస్తానని ఓ రకంగా తన జీవితాన్ని ప్రజల ముందు పెట్టి ఒకసారి మీరు పరిశీలించుకోండి అని తన జీవితాన్ని సవాలు విసిరిన నాయకుడు. నిజం చెప్పాలంటే నాలాంటి సేవ చేసే సేవకుడికి ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకంటే తన జీవిత కాలంలో చెప్పాను కదా, ఆయన ఎంతకాలం పరిచయం చేశాడంట? దీర్ఘకాలం, బాల్యము నుండి వృద్ధాప్యం వరకు పరిచయం చేశాడు. ఈ ఎంటైర్ పరిచర్యలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఎదుట చెప్తున్నాడు ఈ మాట. ఒకరి దగ్గర అంటలేదు, ఎంటైర్ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఎదుట. మీ ప్రారంభ వచనంలో ఈ విధంగా ఉంది కదా, అప్పుడు సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఎట్లయినా అన్నాడు. ఈ మాటలు ఇశ్రాయేల్ ప్రజలు అందరితో చెప్తున్నాడు. చివరి వీడ్కోల ప్రసంగంలో ఏమంటున్నాడంటే ఇక్కడ 5 ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చెప్పడానికి ముందు ఇదిగో నేను ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? తన గురించి జవాబుదారీతనాన్ని చూపించుకుంటున్నాడు లేదా నిరూపించుకుంటున్నాడు. నా జీవితం గురించి, నా బ్రతుకు గురించి, నేను చేసిన సేవ గురించి ఏమైనా తప్పులు చేస్తుంటే ధైర్యంగా చెప్పండి అని ఇశ్రాయేలు ప్రజలకు ఏం విసురుతున్నాడంటే ఈయన సవాలు విసురుతున్నాడు. ఇదిగో నేను మీ మధ్యనున్నాను, నేను ఎక్కడో ఉండో నేను ఈ మాటలు అంటలేదు, మీ అందరి ఎదుట ఉండి నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. ఇక్కడ 5 ప్రశ్నలు కనపడుతున్నాయి. ఒకవేళ ఏమైనా ఆరోపణలు ఉండుంటే మీరు నన్ను ధైర్యంగా అడగచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఒకటి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఫస్ట్, ఇదిగో ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఈ ఎవని గార్ధమునైనను నేను మరి పట్టుకుంటున్నా అని ఉంది. ఎద్దు, గార్భం 2 చెప్పాలంటే, ఒకటి ఎద్దు అంటే బర్రెలు, రెండోది గాడిదలు. ఈ 2 ఒకటే కాబట్టి ఆ కాలంలో ఎద్దులు గాడిదలు ఆస్తులండి. ఈ రోజుల ఆస్తులేంటి? బంగారాలు, భూములు, బంగళాలు, ఒకవేళ ఇంకా ఏమైనా ఉంటే. ఆ రోజుల్లో ఆస్తులు ఏంటో తెలుసా? ఎద్దులు, గాడిదలు. ఇవి ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళే ఆస్తుపరులు. ఒకప్పుడు మన దగ్గర కూడా చాలామంది పూర్వదినాల్లో ఇవేమీ రాకముందు పశు సంపద ఎక్కువ ఉండడంలో ఎవరికి ఎక్కువ పశు సంపద ఉంటే వాడే ఆస్తుపరుడు. చూడండి, చాలామంది రైతుల దగ్గర ఎక్కువగా ఏముండేవి? ఒకప్పుడు బర్రెలు, గేదెలు ఉండేవి కదా, లేదా మేకలు ఉండేవి కదా, లేదా గొర్రెలు ఉండేవి కదా. ఎందుకంటే పశు సంపద, భూ సంపద ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళే ఆస్తుపరులు. కాబట్టి ఆ రోజుల్లో ఎద్దులు, గాడిదలు ఆస్తుపరులు. కాబట్టి ఆ విషయాన్ని మొదటగా ఇక్కడ సమూయేలు ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే మరి తన అధికారాన్ని ఉపయోగించి, ఎందుకని నాయకుడు కదా, అధికారం ఎవరి చేతిలో ఉంది? సమూయేలు చేతిలో ఉంది కదా. కాబట్టి నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీ ఎవడి ఎద్దైనను ఎవడి గాడిదైనను నేను స్వాధీనం చేసుకున్నానా అంటే, ఒక రకంగా చెప్పాలంటే నా పదవిని అడ్డు పెట్టుకుని నా వ్యక్తిగత లాభం కోసం ఎవడి ఎద్దైనా గాడిదైనా నేను తీసుకున్నానా అని ఎవరికి గుర్తు చేస్తున్నాడు? ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన మాట ఏంటి తెలుసా? వాళ్ళు ఎవ్వరూ అడగలేదండి, ఈయనే గుర్తు చేస్తున్నాడు ప్రజలకి. ఎందుకని? ఆయన చివరి ప్రసంగం తన బాధ్యతలు రాజుగారికి అప్పచెప్పేసి ఈయన దిగిపోతున్నాడు. రేపన్న రోజున సమూయేలు ఎలా చేశారని ఎవడి చేత మాట అనిపించుకోకూడదు. కాబట్టి ఇదిగో మీ అందరి ఎదుట నేను అడుగుతున్నాను, ఒకవేళ ఇంతకాలం జీవిత పరిచర్యలో మీ ఎద్దైనా మీ గాడిదైనా నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవడైనా దొంగలించానా, పట్టుకుని పోయినా ఉంటే చెప్పండి అంటున్నాడు. అది మొదటిది. రెండోది ఏమంటున్నాడు? ఎవనికైనాను అన్యాయము చేసితినా. ఇక్కడ అన్యాయం అనే మాట గురించి ఆలోచన చేస్తే ఎక్కువగా పదవి లేదా అధికారంలో ఉన్నవారు న్యాయాలు ఎలా చెప్తారంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే ఒకలాగా, మనకు తెలియని వాళ్ళు వాడి వల్ల మనకు ఉపయోగం లేదంటే మరొకలాగా.
ఇక రాజకీయ సంబంధమైన విషయాలు అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకైతే ఒకలాగా, మరో పార్టీ వాళ్ళకైతే మరొకలాగా. ఎందుకంటే ఇక్కడ న్యాయమా అన్యాయమా వాస్తవమా అది ఏమి లేదు. ఆడు మనోడైతే ఒకటే, మనోడు కాకపోతే ఒకటి. అందుకే ఇక్కడ సమూయేలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను అధికారంలో ఉండగా నా న్యాయపరమైనటువంటి ప్రవర్తన విషయంలో నేను ఏమైనా తప్పు చేశానా? అధికారంలో ఉండి నచ్చిన వ్యక్తికి ఒకలాగా, బలహీనుడికి ఒకలాగా నేను ఏమైనా తీర్పు చెప్పానా? ఎందుకంటే సాధారణంగా అవతల వాడు బలహీనుడు అంటే వాడిని ఎంతైనా తొక్కేయడని చూస్తుంది ఈ సమాజం. వాడి వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం లేదనుకోండి, వాడి వెనకాల కుటుంబం ఏమీ లేదండి, వీడి వెనకాల ఒక 50 కుటుంబాలు ఉన్నాయంటే వీడు అన్యాయం చేసినా జరిగి వీడిది న్యాయం అని చెప్తారు. వాడు బలహీనుడు అండి, వాడి వల్ల మనకు ప్రయోజనం లేదనుకుంటే ఆడి పక్కన న్యాయం ఉన్నా జరిగి ఏం చెప్తారు? అన్యాయం చెప్తారు. అలాగే నేను ఏమైనా చేశానా అంటే, ఎవరినైనా మోసం చేశానా, అన్యాయం ఏమైనా చేశానా అని రెండోది ప్రశ్నించాడు. ఇకపోతే మూడోది, ఎవరినైనా బాధ పెట్టేనా అంటున్నాడు. ఎవరినైనా బాధ పెట్టేనా? ఎందుకని? తన అధికారాన్ని ఉపయోగించి కొన్నిసార్లు అణిచేస్తుంటారు ప్రజల్ని. కొన్నిసార్లు ప్రజల్ని ఏం చేస్తారు? అధికారం అడ్డం పెట్టుకుని, పదవిని అడ్డం పెట్టుకుని కొంతమందిని ఏం చేస్తారు? అణిచివేసేస్తారు. అణిచివేసేయడం అంటే ఏంటి? తొక్కేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏముంది? అధికారం ఉంది. అలాగ నేను ఏమైనా దుర్వినియోగం చేశానా? అలాగే చివరిగా ఏమంటున్నాడు? న్యాయము అగపడకుండా ఎవరి యొద్దైనా లంచం పుచ్చుకున్నానా? వాళ్ళ కుమారులు ఏం చేశారు? సమూయేలు కుమారులు లంచం పుచ్చుకుని న్యాయాన్ని ఏం చేశారు? తిప్పేశారు. అలాగ నేనేమైనా చేశానా? ఇది చాలా ముఖ్యమైన మాట. ఎందుకో తెలుసా? నాయకుడు లంచం తీసుకుంటే న్యాయము వక్రీకరించబడుతుంది. అధికారి లంచం తీసుకుంటే న్యాయము దారి తప్పుతుంది. అందుకే చాలా మంది లంచం తీసుకుంటే ఏమైపోతుంటారు? పట్టుబడిపోతుంటారు. లంచము అన్యాయము ఎప్పటికైనా ప్రమాదమే. దొరుకుతారు. ఒకవేళ మనుషులు దొరకకపోయినా, అధికారులు దొరకకపోయినా దేవుడికైనా దొరుకుతారు. కాబట్టి ఇదిగో నేను మీ దగ్గర ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకున్నానా? ఒకవేళ లంచం పుచ్చుకుని న్యాయాన్ని అన్యాయంగానో, అన్యాయాన్ని న్యాయంగా ఏమైనా చెప్పానా? లంచం తీసుకుని నేను ఏమైనా తప్పు చేశానా? ఒకవేళ చూసి చూడనట్లు ఏమైనా అందరికీ ఏమైనా తీర్పు చెప్పానా అని ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతని నాయకత్వంలో ఆర్థిక నిజాయితీ ఉంది, న్యాయం కూడా ఉంది. ఎవరి నాయకత్వంలో? సమూయేలు యొక్క నాయకత్వంలో ఆర్థిక నిజాయితీ ఉంది, న్యాయం కూడా ఉంది. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కదండి, ఎందుకు అడిగాడండి ఇవన్నీ అంటే, అక్కడ అంటాడు కదా 3వ వచనంలో, అలాగు చేసిన ఎడలా. ఎలాగూ? ఎవడి ఎద్దైనా, ఎవడగార్థమైనా నిన్ను పట్టుకుపోయినా, రెండోది ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, ఎవరి దగ్గరైనా లంచము పుచ్చుకున్నా, అలాగూ చేసిన ఎడలా. అలాగ చేస్తే అక్కడ రాయబడిన రెండో మాట, ఇదిగో దేవుని ఎదుటను అభిషేకింపబడిన రాజు ఎదుటను మీరు వచ్చి ఏం చేయొచ్చు? నా మీద నేరారోపణ చేయొచ్చు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 19:15 ప్రకారం ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే, ఒక వ్యక్తి మీద అభియోగం పన్నాలంటే కనీసం 2 సాక్షులు ఉండాలి. అందుకే 2 సాక్షులు ఎవరు? ఒకటి దేవుడు, రెండోది మీరు కోరుకున్న రాజు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎదుట నేను ఈ 5 విషయాల్లో ఏమైనా తప్పుదిం చేస్తే మీరు వచ్చి నా మీద ఏం చేయొచ్చు? నేరారోపణ చేయొచ్చు అని ఇక్కడ సమూయేలు వాళ్ళందరికీ సవాలు విసురుతున్నాడు. ఒకవేళ నిరూపించబడితే ఏంటి ప్రయోజనం? ఆయన అంటున్నాడు కదా, ఒకవేళ నిరూపించబడితే అంటున్నాడు కదా, అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఏం చేస్తాను? ఇచ్చేస్తానన్నాడు. ఇది గొప్ప విషయం. ఏది గొప్ప విషయం? తిరిగి ఇచ్చేస్తానన్నది సమూయేలు యొక్క నిజాయితీ. ఒకవేళ ఎవరైనా నేరారోపణ చేశారనుకో, పోలరా ఆ టైంలో ఏదో చేత చేశానులే, తప్పు అయిపోయింది క్షమించండి అని అంటలేదు. ఒకవేళ మీరు ఎవరైనా నిరూపణ చేస్తే నేను మరలా ఏం చేస్తాను తెలుసా? తిరిగి ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ సమూయేలు నేను తప్పు చేయలేదు అని చెప్పడం లేదు, లేదా తప్పు చేయలేదని చెప్పడం అతని ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ తప్పు చేసినట్లయితే దాన్ని ఇచ్చివేసి సరి చేసుకుంటాను అంటున్నాడు. ఇది కదా అసలైనటువంటి నాయకత్వ లక్షణం. నిజం చెప్పాలంటే నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఇవి. నిజానికి ఇలా చెప్పబడినట్లు నేటి నాయకులు కానీ అధికారులు కానీ జీవించగలిగితే ఈ దేశం ఎంత బాగుంటుందో. ఎందుకంట ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు?
ఎవడు ఎద్దైనను ఎవడ గార్ధమైనను తీసుకోలేదంట, ఎవడికి అన్యాయం చేయలేదంట, ఎవరిని బాధ పెట్టలేదంట, ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదంట. ఇలాగ ఈ రోజున మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ పరిపాలిస్తున్న నాయకులు కానీ అధికారులు కానీ లేకపోతే సేవకులు కానీ ఇంత నిజాయితీగా ఉండగలిగితే ఎంత బాగుంటుందండి. ఈయనలాగా ప్రతి ఒక్కరూ సవాలు విసరగలిగితే ఎంత బాగుంటుందండి. మరి ఏమైందంట మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. కానీ ఈ వచనంలో ఉన్న ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని సేవకుడి జీవితంలో నిజాయితీ ఎప్పుడూ ఉండాలండి. నాయకుడు, దేవుని సేవకుడు అంటే నాయకుడి జీవితంలో ఎప్పుడు ఎలా ఉండాలి? నిజాయితీ ఉండాలి. రెండోది, అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనానికి వాడుకోకూడదు. అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనానికి ఉపయోగించుకోకూడదు. మూడోది, ఆర్థిక విషయాల్లో పారదర్శకత ఉండాలి. సమస్తమైన కీడులకు మూలం ఏంటంట? ధనాపేక్ష. సమస్తమైన కీడులకు మూలం ఏంటి? ఈ రోజున గొడవలు ఎక్కడ వస్తాయి? డబ్బు దగ్గర వస్తాయి. మరి ఎందుకు వస్తున్నాయి? ఎవరో ఇక్కడ న్యాయం తప్పుతున్నారు, పారదర్శకత లేదు. ఒకడు ఉన్నాను నేను పెట్టానంటే నువ్వు పెట్టలేదంటాడు, లేదా నేను ఇచ్చానంటే ఇవ్వలేదంటాడు. పారదర్శకత. కానీ సమూయేలు జీవితంలో ఏముందంట? పారదర్శకత. మూడోది, మన జీవితాలు ఇతరులు పరిశీలించిన పమ్మిట సిగ్గుపడిన విధంగా ఉండాలి. మన జీవితాలు ఇతరులు పరిశీలిస్తే మన జీవిత సాక్ష్యాన్ని బట్టి మనం ఏమనకూడదు? సిగ్గుపడకూడదు. అలా సిగ్గుపడిన విధంగా మన జీవితాలు ఉండాలి. ఐదోది, ఒకవేళ పొరపాటున తప్పు జరిగితే ఒప్పుకొని ఏం చేయాలో తెలుసా? సరి చేసుకోవాలి. అదే కదా చెప్తుంది, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఫైనల్గా నేను ముగించే ముందు ఈ మాట చెప్తున్నాను చూడండి. నిజమైన దేవుని యొక్క సేవకుని యొక్క గొప్పతనం, లేదా నిజమైన దేవుని నాయకుడి యొక్క గొప్పతనం అతని పదవిలో లేదు, అతని హోదాలో లేదు. మరి ఎక్కడుందంటే దేవుని ఎదుట, ప్రజల ఎదుట అతని నిష్కపటమైన జీవితంలో ఉంది. ఒకవేళ విశ్వాసిగా నీ గురించి మాట్లాడుకుంటే నీ యొక్క గొప్పతనం నువ్వు చేసే భక్తుల కంటే నీ బ్రతుకులో కనబడాలి. అది ప్రజలు, దేవుడు కూడా ఏం చేయాలి తప్ప నిజమే ఈ భక్తి, ఏమే నిజమైన భక్తి చేసిందని చెప్పగలగాలి. అప్పుడే మన సాక్ష్యాలు, మన బ్రతుకులు బాగున్నాయని అర్థం. నిజం చెప్పాలంటే ఇక్కడ సమూయేలు ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? తన జీవిత సర్మాంకంలో తన బాధ్యతలను దిగిపోయే సమయంలో ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. నిజానికి వాళ్ళు అడగలేదండి, ఇశ్రాయేలు ప్రజలు అడగలేదు, ఈయనే అడుగుతున్నాడు, సవాలు విసురుతున్నాడు. రండి ఎవరైనా వచ్చి నిరూపించండి, నేను మరల ఇచ్చి వేస్తాను అంటున్నాడు. అంటే ఎంత ధైర్యం ఉంటే, ఎంత నిజాయితీగా బ్రతికితే ఆ ప్రశ్నలు వేయగలుగుతాడు. మరి ఈ రోజున మనకి ఎందుకు, మన జీవితంలో ఎందుకు ఉండలేకపోతున్నాం నిజాయితీగా? అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు తెలిసి దేవుని భయం లేకపోవడం వల్లే ఇలా ఉండలేకపోతున్నాం. ఎలాగా? దొంగతనం చేయకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా, ఒకళ్ళకి అన్యాయం చేయకుండా, ఒకళ్ళ దగ్గర లంచం పుచ్చుకోకుండా, నీతిగా నిజాయితీగా ఉండలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నాకు తెలిసి దేవుని యొక్క భయము లేకపోవడం, దేవుని ఆజ్ఞలు పాటించలేకపోవడం. కానీ సమూయేలు అయితే ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఎక్కడ మచ్చ పెట్టలేని విధంగా తన బ్రతికాడు. అలాగా ఇక్కడ ఉన్న నువ్వు, నేను, మనం అందరం కూడా జీవించాలి. అటువంటి కృప దేవుడు మన అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం.